ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం. ఓం యుక్తాహార వికారాయ వివిక్తస్థలవాసిని మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయతే నమః. ఓం భాగవత భక్తులందరికీ నమస్కరిస్తూ, ఓం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థపతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శబ్దార్థముల వలె ఎడతెగని సంబంధము గలవారై లోకములకు తల్లిదండ్రులకు పార్వతీ పరమేశ్వరులను శబ్ద అర్థ జ్ఞానం కొరకు నమస్కరించును. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. నారాయణునకు, నరునకు, సరస్వతీదేవికి, వ్యాసదేవునకు నమస్కరించని పిమ్మట భవసాగరమును దాటించు జయ అను ఈ భాగవతమును గ్రంథమును చదువుచున్నాము. హరి ఓం తత్సతు. చేతవీణ బట్టి చెలువారం రోయించి కువలయమున మెలుకొలుపు తల్లి మల్లెపూల వంటి మాటలు నాలోన నిలుపుమమ్మ ఎప్పుడు పలుకులమ్మా. మురక్కెద తల్లిదండ్రులకు, మురక్కెద గురుదైవములకు మోక్షము కొరకై, మురక్కెద గురుపీఠమునకు, మురక్కెద మహర్షులకెల్ల మోదము తోడన్, మురక్కెద అద్వైతమునకు, మురక్కెద ఓంకార ప్రణవ మేదినిలోనన్, మురక్కెద హరిహరులకు నే మురక్కెద పరమాత్మ భాగవతులకు నెల్లన్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. పరమ భాగవత భక్తులందరూ శ్రద్ధతో వినండి. శ్రీచరితం పరమ పవిత్రం తనివితీర విని మనసారకని తరించుమని శ్రీ వ్యాసముని తన తనయుడు శ్రీ సుఖముని ముఖమున పలికించిన శ్రీ భాగవతం. శ్రీ భాగవతం. భాగవతం విందాం, భగవంతుని సేవిద్దాం, చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనమందరము. హరి ఓం. పరమాత్మ స్వరూపులారా, భాగవత భక్తులారా, మీ అందరి పాదపద్మాలకు నమస్కరిస్తూ, కౌశిక సంహిత అనే గ్రంథములో 5వ అధ్యాయములో భాగవత మహత్యాన్ని గురించి వివరిస్తున్నారు. వినండి. హరి ఓం తత్సత్. గత అంటే వెనుకటి అధ్యాయాలలో చెప్పుకున్న విషయాలన్నింటినీ నారాయణుడు అనే ఋషి నారదునికి తెలియచేస్తున్నాడు. వింటున్న నారదుడు మరొక ప్రశ్న వేశాడు. ఈ భూలోకములో భాగవతము ఏ విధంగా ప్రచారం పొందిందో అని తెలియజేయమన్నాడు. నారద, మంచి ప్రశ్న వేశావు. నీ వంటి భక్తునికి తప్ప ఇతరులకు ఈ విషయము చెప్పరాదు. పూర్వకాలములో కాశ్మీర్ మండలములో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఒక వివరమైన అమరగాథను తెలియజేశారు. దానినే నేను నీకు చెబుతున్నాను, విను. శ్రద్ధగా విను నాయనా, విను. అమర్నాథ్ గుహలో చెప్పబడినది కనుక ఆ కథకు అమరగాథ అని పేరు వచ్చింది.
భాగవతములో ఏకాదశ స్కందములో 19వ అధ్యాయాన ఉద్ధవునికి శ్రీకృష్ణుడు ఈ విషయం చెప్పాడు. ఒకప్పుడు పార్వతీదేవి శంకరుని అనేక విధములుగా స్తుతించింది. అది చూసి శంకరుడు ఏదో స్వార్థాన్ని సాధించడానికి ఇలాగా స్తుతిస్తోంది అనుకున్నాడు. ఆయన ముఖములో చిరునవ్వు చూసి పార్వతి తన కోరికను తెలియజేసింది. స్వామి, మీతో ఎప్పుడూ ఎడబాటు లేకుండా ఉండే ఒక వ్రతమును తెలియజేయండి అని అడిగింది. ఈ విధంగా పార్వతి పలికినప్పుడు సరే చెప్తాను, కానీ ఇది చాలా రహస్యమైనది సుమా. గుహ బయటికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూసారా, మనం గుహలో ఉన్నాము కదా, ఇప్పుడు బయటికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూసారా అన్నాడు. సరేనని గుహ బయటికి వచ్చి చూసింది. అక్కడ ఏ ప్రాణి కనబడలేదు. ఒక చిలుక గుడ్డు పగిలిపోయి సొనకారుతూ ఉంది. కానీ దానిని ఒక ప్రాణిగా పార్వతి గుర్తించలేదు. లోపలకు తిరిగి వచ్చి ఎవరూ లేరు స్వామి, కథ చెప్పమని కోరింది. శంకరుడు మరలా ఒక షరతు విధించినాడు. పార్వతి, నేను చెబుతున్నప్పుడు నువ్వు నిద్రపోకూడదు, పరాకుగా ఉండకూడదు. కనుక నేను కథ చెబుతున్నప్పుడు నువ్వు ఓం అంటూ ఉండాలి అన్నాడు. ఇప్పుడు మనము ఊ అన్నట్టు అప్పుడు ఓం అనేవారు కాబోలు. అంగీకరించింది ఉమాదేవి. అంటే పార్వతి ఒప్పుకుంది. ప్రీతిగా అంటే ప్రేమగా భాగవత కథను చెప్పడం ప్రారంభించాడు పరమశివుడు. దశమస్కంధము పూర్తయ్యే వరకు భవాని శ్రద్ధగా ఓంకారం చేస్తూనే వింటూ ఉన్నది. ఏకాదశ స్కందం ప్రారంభించేసరికి ఆవిడ నిద్రను ఆపుకోలేకపోయింది. శంకరుని నోట అమృత ప్రవాహములా వస్తున్న భాగవతమును వినడం వలన బ్రద్దలయ్యి ఉన్న చిలుక గుడ్డుకు ప్రాణం వచ్చింది. అది చిలుకగా మారి గుహలోకి వచ్చి ఒక గూటిలో నక్కి ఉండి కథని వింటోంది. పార్వతీదేవి పాపము నిద్రపోయింది. పార్వతి ప్రణవోచ్చారణము మానగానే కథకు విభేదం వస్తుందనే భయముతో చిలుక ఓంకారం చెప్పడం మొదలుపెట్టింది. పార్వతి వింటోందనుకొని శంకరుడు కొనసాగిస్తున్నాడు. ద్వాదశస్కందం ముగిసేసరికి పార్వతికి తెలివి వచ్చింది. స్వామి, శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఏమని ఉపదేశించాడు? క్షమించండి, నిద్రకు ఆగలేకపోయాను, ఉద్ధవ గీత మరలా చెప్పండి అని అడిగింది. అలా అయితే ఓంకారాన్ని ఎవరు చెప్పారు అని శంకరుడు ప్రశ్నించాడు. పార్వతికి తెలియదు. శంకరుడు గుహంతా చూచేసరికి చిలుక పిల్ల కనిపించింది. చిలుక పిల్లను చూచి కూడా పార్వతి చెప్పలేదనుకొని ఆగ్రహించాడు శంకరుడు. తాను పగిలిపోయిన చిలుక గుడ్డనే చూచినానని చెప్పింది. భాగవత కథా శ్రవణం వలన అది బతికిందేమో అని పార్వతి చెప్పింది. ఇంతలో చిలుక భయపడి పారిపోతోంది. దాని వెనుక శంకరుడు పరుగు తీశాడు. ఆ చిలుక అలా పరుగెత్తి 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 బద్రీనాథులో ఉన్న వ్యాస గుహకు చేరింది. అప్పుడు ఉదయం కావడం వలన వ్యాసుడు నిద్రలేచి ఆవలిస్తూ ఉన్నాడు. భయముతో ఆ చిలుక పిల్ల వ్యాసుని నోట్లోకి దూరిపోయింది. పరమశివుడు వ్యాసుని చిలుక ఏది అని ప్రశ్నించాడు. నాకు తెలియదు అన్నాడు వ్యాసుడు. ఆశ్రమమంతా వెదికిన సుఖము కనబడక తిరిగి అమర్నాథ్కు వెళ్ళిపోయాడు పరమశివుడు. 16 సంవత్సరం గడిచిన తరువాత వ్యాస భగవానుడు అగ్నిహోత్రాన్ని ఉద్భవింపజేయడానికి మధిస్తూ ఉంటే అతని వీర్యం అందులో పడింది. ఆ అగ్నిలో నుండి ఒక బాలుడు ఉద్భవించి వెంటనే 16 ఏళ్ల బాలుడయ్యాడు.
వెంటనే ఆ బాలుడు సన్యాసం స్వీకరించి అరణ్య మార్గం గుండా వెళ్తూ ఉంటే వ్యాసుడు పుత్రా పుత్రా అని పిలుస్తూ వ్యామోహముతో అతని వెంటబడ్డాడు. కొన్ని రోజులు ఇంటిలో నుండి తనను సంతసింపజేసిన తరువాత సన్యసించవని వ్యాసుడు కుమారుని బతిమాలుకున్నాడు. అప్పుడు శుక మహర్షి తండ్రికి ఒక కథ వినిపించాడు. ఎవరు? శుక మహర్షి తండ్రికి ఒక కథ వినిపించాడు. అద్భుతమైన కథ వినాలి మనం. పూర్వము ఒక రాజు వేశ్యాలోలుడై రోజు రాత్రి వేశ్య ఇంటికి పోయి ఉదయాన్నే తన ఇంటికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయేటప్పుడు రోజు ఆమెను హెచ్చరిస్తూ ఉండేవాడు. నువ్వు నన్ను తప్ప ఇంకెవరినైనా ఇష్టపడితే వానిని నిన్ను కూడా చంపేస్తాను, జాగ్రత్త అని హెచ్చరించేవాడు. ఒకప్పుడు ఒక షావుకారి ఆ వేశ్యయందు ఇష్టం కలిగి ఎక్కువ ధనాన్ని పంపి ఆమెను లోపరుచుకున్నాడు. ఆవిడ ఆ ధనానికి ఆశపడి ఒక రాత్రి వారిని తన ఇంటికి ఆహ్వానించింది. ఈ విషయం గూఢాచారుల వల్ల తెలుసుకుని రాజు ఆమె ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. వేశ్య భయపడిపోయి రాజు చూస్తే ఇద్దరిని చంపేస్తాడు కనుక మరుగుదొడ్డిలో దాక్కోమని దానికి కూడా తిన్నటి దారిలో వెళ్తే రాజు చూసేలా వెళ్ళాలి కనుక త్రాడు కాలికి కట్టి తల క్రిందల మరుగుదొడ్డిలో పడేలా ఉంచింది. తరువాత రాజు లోపలికి వచ్చి రాత్రంతా అక్కడ ఉండి ఉదయాన్నే వెళ్ళిపోయాడు. ఆ వేశ్యపుత్రుడు తన దురవస్థకు అసహించుకొని మరెప్పుడు కూడా ఈ వేశ్య ఇంటికి రాకూడదని నిశ్చయించుకొని బుద్ధిగా ఉండిపోయాడు. ఆ వేశ్య ఎన్నోసార్లు మరలా మరలా రమ్మని కబురు పెట్టిన అతడు ఆమె గుమ్మం చొక్కలేదు. ఆ ఒక్క రాత్రి ఆ వైశ్యుడు పడ్డ బాధ 10 నెలలు తల్లి గర్భమున ఉండి మనమందరము పడుతున్నాము. ఆ గర్భవాస దుఃఖాన్ని మళ్ళీ కలిగిస్తుంది సంసారం. అందువలన నేను ఇంటికి రాను అని తండ్రితో చెప్పాడు. ఇంత చెప్పిన వ్యాసునికి కొడుకు మీద వ్యామోహం తగ్గలేదు. భాగవతములో 2 శ్లోకాలను శిష్యులకు నేర్పి శుకయోగి తపస్సు చేసుకుంటున్న మేరు పర్వత ప్రాంతములో ఆ శ్లోకాలను పఠింపమని పంపాడు. ఆ శ్లోకములలో ఒకటి దశమ స్కంధములో శ్రీకృష్ణుని రూపవర్ణనము. పీడం నటవర వపు కర్ణయో కర్ణికారం బిభ్రదవాస కనక కపిశం విజయంతి చ మాలాం రంధ్రాన్ వేణోరథరసుధయా పూరయన్ గోపబృందై బృందారణ్యం స్వపద రమణం ప్రావిశద్గీతకీర్తి. మాయామానుష రూపధారి ఎంత మంచి నటుడో! తెచ్చిపెట్టుకున్న ఈ శరీరము ఎంత కమనీయంగా చూపలను అలరిస్తోంది. చెవిలో కర్ణికార పుష్పము వింత సోయగాలు వెదజల్లుతోంది. బంగారు రంగు పట్టుబట్ట కాంతిపుంజమై ప్రకాశిస్తున్నది. అధరములపై ఆనెన వేణువు నుండి సుధాపూరితమైన మధుర ధ్వనిని వెలువరిస్తూ తన కాలి గుర్తులతో అందగింపజేస్తూ ప్రకాశిస్తున్నాడు. అహోబతేయం తన కాలకూటం జిఘాసయా పాయయద్యప్యసద్వీ లేభే గతిం ధాత్విచితాం తతోన్యః కం వా దయాళుం శరణం వ్రజామా. ఇది 2వ శ్లోకం. కాలకూట విషాన్ని స్తన్యాన్ని అందించి బాలుని అంతం చేయాలని చూసింది పూతన. అయినా పాలిచ్చిన తల్లులు పొందే లోకమే పొందింది. ఇంతటి దయాళుడు శ్రీకృష్ణుడు అంతం చేయాలనున్న మనసుని పట్టించుకోకుండా పాలిచ్చింది అన్నదే తీసుకొని ఆమెకు మోక్షాన్నిచ్చిన శ్రీకృష్ణుని కన్నా దయాళులు ఎవరుంటారు? ఆ దయా సింధువునే శరణుగా స్వీకరిస్తున్నాను. ఈ శ్లోకాలు వినగానే
శుకుడు సమాధి నుంచి బయటికి వచ్చాడు. పూర్వజన్మలో తాను చిలుకగా ఉన్నప్పుడు శంకరుని ముఖార విందము నుండి ఈ శ్లోకాలు విన్నానని గుర్తుకు వచ్చింది. అప్పుడు ఇంటికి వచ్చి భాగవతమంతా తండ్రి దగ్గర విని తనవలే ఉండే ఛాయాసుకుని తండ్రికి అప్పగించి తిరిగి సన్యసించి అడవికి వెళ్ళిపోయాడు. తాను అత్యంత ఆనందముతో భాగవతాన్ని స్మరిస్తూ స్వేచ్ఛా సంచారం చేస్తూ ఉండేవాడు. పరీక్షణ్ మహారాజు సమాధిలో ఉన్న శమీక మహర్షిని మంచినీళ్ళు అడిగి అతను ఏలేదన్న కోపముతో చనిపోయిన పామును అతని మెడలో వేశాడు. శమీకుని కుమారుడు శృంగి కోపముతో 7 రోజులలో పాము చేతే చంపబడతాడని శాపమిచ్చాడు. ఆ విషయం తలుచుకునే పరీక్షణ్ మహారాజు గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి అనుకోకుండా అక్కడికి వచ్చిన సుఖయోగేంద్రుని వలన భాగవతాన్ని 7 దినాలలో విన్నాడు. భాగవతాన్ని ఎవరు విన్నా వెంటనే చిత్తశాంతి కలుగుతుంది. ఆ విధంగా పరీక్షణ్ మహారాజు భాగవతాన్ని విని అందరూ చూస్తూ ఉండగా కృష్ణ సాయుధ్యాన్ని చేరుకున్నాడు. ఇలా కథ నారాయణుడు నారదునికి చెప్పాడు అని సూతుడు శౌనకునికి చెప్పి, ఆనాడు పరీక్షిత్తు విన్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. సమస్త పురుషార్థాలు అందించే భాగవతాన్ని నేను కూడా పొందాను. అప్పటి నుంచి భాగవతం ఈ లోకములోకి ప్రచారంలోకి వచ్చింది అని చెప్పాడు. భాగవతము అనే శబ్దములో 4 అక్షరాలు ఉన్నాయి కదా. మొదటి అక్షరమైన భా అంటే కీర్తి అని, గా అంటే జ్ఞానమని, వా అంటే అందరికీ ఇష్టమైన మాట అని, తకారం అంటే అంతటా వ్యాపించింది అని అర్థం. ఈ అర్థమును మనసును పెట్టుకునే భాగవతం అని ఈ గ్రంథానికి పేరు పెట్టి ఉండవచ్చును. మరికొందరు ఏమంటారంటే భా అంటే భక్తి అని, గా అంటే జ్ఞానమని, వా అంటే వైరాగ్యమని, తా అంటే తత్వమని, ము అంటే ముక్తి అని భాగవతమని కొంతమంది వ్యాఖ్యానకర్తలు వివరించినారు. ఇంకా చూడండి, భాగవతం అంటే ఏమనుకున్నారు? అదొక గ్రంథము, అదొక పుస్తకము అనుకున్నారా మీరు? పొరపాటు పడద్దండి. భగవంతుని యొక్క వాంగ్మయమూర్తే భాగవతము అని అంటారు. ఇక్కడ వాక్మయము, భగవంతుని వాక్యే ఎక్కడ, రెండవది లేదు భాగవతములో. చూడండి, 1 ప్రథమ స్కందము పాదముల నుండి పిక్కల వరకు, 2వ స్కందము పిక్కల నుండి మొల వరకు, తృతీయ స్కందము నాభి వరకు, 4వ స్కందము ఉదరము వరకు, 5వ స్కందం హృదయము, 6వ స్కందము బాహువులతో కూడిన కంఠము, 7వ స్కందము సర్వలక్ష్మితో కూడిన ముఖార విందము, 8వ స్కందము నేత్రములు, 9వ స్కందము కపోలము కనుబొమలు, 10వ స్కందము బ్రహ్మరంధ్రము, 11వ స్కందము మనస్సు, 12వ స్కందము భగవంతునికి ఆత్మ వంటిది. ఈ విధంగా శ్రీకృష్ణుడు మూర్తిగా మనకు దర్శనమిస్తాడు. భాగవత శ్రవణం జీవన్ముక్తిని కలిగిస్తుంది. భాగవత శ్రవణం జీవన్ముక్తిని కలిగిస్తుంది. ఈ కథ నిరంతరము శ్రవణం చేయడము మంచిది. నిరంతరము ఎవరు శ్రవణం చేస్తుంటారో వారికి తప్పకుండా శ్రీకృష్ణ భగవానుడు దర్శనమిస్తాడు అని భాగవతము మనకు తెలియజేస్తూ ఉన్నది. చూడండి, ఇటువంటి భాగవత గ్రంథాన్ని మనం అందరూ ఇళ్లలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం భాగవతాన్ని నమస్కరిస్తూ ప్రతిరోజు మనకి ఎంత వీలైతే అంతవరకు భాగవతాన్ని పఠనం చేస్తూ ఉంటే ఈ కలియుగములో అంతకంటే మరి గొప్ప కార్యము లేదు. హరి ఓం తత్సత్. కౌశిక సంహితలో శ్రీ భాగవత మహత్యములో 5వ అధ్యాయం ఈనాడు సమాప్తమైనది.
హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం జై గురుదేవ్.